తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఈ చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కానుంది. ఈ నెల 4న వెలువడిన ఫలితాల్లో 234 అసెంబ్లీ స్థానాల్లో 108 చోట్ల విజయం సాధించిన టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. నిన్న టీవీకే ఎమ్మెల్యేలు సమావేశమై విజయ్ను తమ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. దీంతో తమిళనాడు సీఎంగా పదవి చేపట్టడానికి విజయ్కి రూట్ క్లియర్ అయింది. రైట్, తమిళనాడు అప్డేట్స్ అందించడానికి వెంకట్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వెంకట్, అసలు తమిళనాడులో ఏం జరుగుతోంది? ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకి ఏర్పాట్లపై ఏంటి డీటెయిల్స్? తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ టీవీకి అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఇందుకోసం ఈ చారిత్రాత్మక ఘట్టానికి చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదిక కాబోతుంది. రేపు ఉదయం 11:30 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించి నిన్న లోక్ భవన్కు వెళ్ళి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా టీవీకే అధినేత విజయ్ ఈ పాటికే కోరారు. అయితే 234 సీట్లు ఉన్నాయి తమిళనాడులో. అక్కడ మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలంటే 118 సీట్లు కావాలి. కానీ విజయ్కి వచ్చింది మాత్రం 108 సీట్లు. అంటే ఆ మ్యాజిక్ ఫిగర్కు కేవలం 10 సీట్ల దూరంలోనే విజయ్ ఉన్నారు. అంటే ఓవరాల్గా కూడా ఈసారి అంటే ఏ పార్టీకి సాలిడ్ మెజార్టీ రాకపోయినప్పటికీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే పార్టీ అక్కడ అవతరించింది. విజయ్ కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తాము ఉన్నాం కాబట్టి మాకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని వారంలోగా బల నిరూపణ చేసుకుంటామని ఈ పార్టీకే చెప్పడం జరిగింది నిన్న గవర్నర్ని. ఈ మేరకు రేపు ప్రమాణ స్వీకారం చేసేందుకు గవర్నర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో మొత్తానికైతే రేపు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక బలాబలాల విషయాలకు వస్తే 108 సీట్లు విజయ్కు ఉన్నాయి. ఆయనకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్కు కేవలం 10 సీట్ల దూరంలోనే మ్యాజిక్ ఫిగర్ ఉంది. దీనికోసం మిత్రులు అదేవిధంగా కలిసి వచ్చే వారితో ఆ పార్టీ చాలా సీరియస్గా సంప్రదింపులు జరుపుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని ఎక్కువగా ఆశ్రయించాడు, కాంగ్రెస్ పార్టీని కోరినట్టు తెలుస్తుంది. నిన్న రాహుల్ గాంధీ ట్వీట్ చేసినారు. రాహుల్ గాంధీతో మాట్లాడినట్టు కూడా కేసీ వేణుగోపాల్ అఫీషియల్గా కూడా చెప్పడం జరిగింది. అంటే తమిళనాడులో టీవీకేకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిన్న సాయంత్రం కూడా భేటీ అయ్యింది.